ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక పాలక పక్షము ఒక ప్రతిపక్షము ఒకటయ్యాయి. ప్రతి విషయంలోనూ పాలక పక్షము ప్రతిపక్షము కుమ్మక్కయ్యారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఈ కాంగ్రెస్ తెలుగుదేశంలో కుమ్మక్కయ్యారు. ఎమ్మెల్యే బై ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు. ఎఫ్డీఐ విషయంలో కుమ్మక్కయ్యారు. అవిశ్వాసం మొదటిసారి పెట్టినప్పుడు కుమ్మక్కయ్యారు. అవిశ్వాసం రెండోసారి పెట్టినప్పుడు కూడా కుమ్మక్కయ్యారు. ఆఖరికి జగనన్న విషయంలో కూడా ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యారు, కుట్రలు పన్నారు. వీరి ఉద్దేశం ఒక్కటే, అధికారంలో మన రాష్ట్రంలో ఉంటే అది కాంగ్రెస్ పార్టీ ఉండాలట, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉండాలట. కాంగ్రెస్ తో విసుకొచ్చినప్పుడు ప్రజలు తెలుగుదేశంకు ఓటేయాలట, తెలుగుదేశంతో విసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ కు మళ్ళీ ఓటేయాలట. మూడో పార్టీ గాని మూడో వ్యక్తి గాని మన రాష్ట్రంలో ఉండకూడదని కుట్రలు పన్ని జగనన్నను జైలు పాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జననేతగా ఎదుగుతుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే ఆ రెండు పార్టీలకు మనుగడ ఉండదు, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయాలనుకున్నారు. కుట్రలు పన్నారు, సిబిఐని ఉసుగొల్పారు. సిబిఐ ఏమో కేంద్రం చేతిలో ఉన్న కీలుబొమ్మ. సిబిఐ కేంద్రం చేతిలో, కేంద్రం ఎలా చెప్తే అలా ఆడే కీలుబొమ్మ కనుక వందల మందిని రంగంలోకి దింపింది. వేల కొద్ది ఫోన్ కాల్స్ ని ట్యాప్ చేసింది, రేడ్ల మీద రేడ్లు చేసింది, ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు వేసింది, అరెస్టు మీద అరెస్టు చేసింది. ఈనాడేమో 100 రూపాయల షేరుని 5,30,000 రూపాయలకు అమ్ముకుంటే సిబిఐకి ఏ అభ్యంతరం లేదు. అందులో సిబిఐకి ఏ అక్రమమో కనిపించలేదు. కానీ సాక్షి షేరు 10 రూపాయల షేరుని కేవలం 350 రూపాయలకు అమ్ముకుంటే దాన్ని క్విట్ ప్రోకో అంది సిబిఐ. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి షేర్లను అక్రమంగా అమ్ముకున్నాడు అంది సిబిఐ. దుర్మార్గం ఏమిటంటే ఎన్నో ఆరోపణలు చేసి ఎన్నో అభియోగాలు మోపి ఒక్కదానికంటే ఒక్కదానికి కూడా ఆధారం చూపించకుండా ఇప్పటికి 14 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేశారు. చంద్రబాబు గారు ఐఎంజీ కేసులో బెనామీ ఐఎంజీ అని తన బెనామీ సంస్థకు కేవలం 1,00,000 రూపాయలతో ఏర్పాటైన కంపెనీకి 3 రోజులు ఏర్పాటైన 3 రోజులైనలోనే నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 850 ఎకరాలను ఆ రోజుల్లోనే 2,500 కోట్లు విలువ చేసే భూమిని ఈ రోజు 12,000 కోట్లు 15,000 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 3.5 కోట్ల రూపాయలకు రాసించేశాడు. చంద్రబాబు గారి మీద ఒక సాధారణ ఎస్ఐతో కూడా ఒక్క రోజు నిజాయితీగా విచారణ చేపించున్నా ఈ పాటికి చంద్రబాబు గారు జైల్లో ఉండేవాడు. కానీ సిబిఐ విచారణ చేయలేదు. ఎందుకు అని అడిగితే చంద్రబాబు గారిని విచారణ చేయడానికి మా దగ్గర సిబ్బంది లేదని కుంటి సాకులు చెప్పింది సిబిఐ. ఎంఆర్ విషయంలో 550 ఎకరాలను చేశాడు చంద్రబాబు గారు. కానీ సిబిఐ ఏమో ఎవరెవరి మీదనో కేసులు పెట్టి ఎవరెవరో అరెస్ట్ చేసింది. కానీ కారు చౌకగా భూమిని చేసిన చంద్రబాబు గారిని మటుకు కనీసం విచారణ కూడా పిలవలేదు. ఐఎంజీ కేసు, ఐఎంఆర్ కేసులు ఇలాంటి 100 ఎకరాలలో చంద్రబాబు గారు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. అయినా చంద్రబాబు గారి మీద విచారణ జరగదు. ఎందుకని? కాకినాడ పోర్టు, కృష్ణపట్నము ఇలాంటి పోర్ట్లు చంద్రబాబు గారు వాళ్ళ అనుకూలస్తులకు ఇచ్చేస్తే చంద్రబాబు గారి మీద ఎందుకు విచారణ జరగటం లేదు? ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల ఆస్తి. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసేసినట్టు ప్రజల సొమ్ముని చంద్రబాబు గారు చిన్న చిన్న మొక్కలు చేసి పప్పు బల్లాల తన అనుకూలస్తులకు ఇచ్చేస్తుంటే చంద్రబాబు గారి మీద ఎందుకు ఏ విచారణ జరగటం లేదు? చంద్రబాబు గారి మీద ఒక పుస్తకమే రాశారు కమ్యూనిస్టు వాళ్ళు. చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని దానికి పేరు. చంద్రబాబు గారి మీద ఇన్ని అవినీతి ఆరోపణలుంటే ఏ ఒక్క దాని మీద కూడా చంద్రబాబు గారి మీద ఏ విచారణ జరగదు, ఏ కేసు ఉండదు. ఎందుకని